క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం చారిత్రక ఆధారాలతో క్రీస్తు పునరుద్ధాన వివరణ. హిస్టరీ ఎవిడెన్స్. క్రీస్తు గురించి చాలామంది పేలుతుంటారు, అది కామన్, ఇవాళ కొత్త ఏమీ కాదు. కానీ వాళ్ళలా మరుగుతూ ఉంటే మన పాస్టర్లు మాత్రం ఏమీ పట్టించుకోరు. ఆడేందో ఆడి కథ ఏందో. ఇంకా విషయం చెప్పనా, ఇవాళ చాలామంది తెల్లవారుజాముని సమాధులకి వెళ్ళి బొంగడ నీళ్ళతో శుభ్రం కడిగేసి పూలు చల్లేసి ఆడకొసేపు కూర్చొని ప్రార్థన చేసి వచ్చేసారు. మరి మిగతా శవాలు ఏమనుకుంటే వాడికి ఒక్కడికి ప్రార్థన చేస్తే పిచ్చ. బతుకున్నప్పుడు పోగొట్టడం, చూడడం, పలకరించడం, సచ్చినానికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పటికే తెలియదండి. గుండెల మీద పడి గుద్దుకుని ఏడుస్తూ ఉంటారు. అబ్బాబ్బా, ఆస్కార్ అవార్డు నామినేషన్ పంపించాలండి వీళ్ళందరూ. పునరుద్ధానం అంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అన్నది క్రైస్తవులు నమ్మింది మాత్రమే కాదు, లోకములో మేధావి వర్గం కూడా చెప్పింది. మనం ఎలాగూ నమ్ముతాం, కానీ మిగతా వాడు ప్రధానికి నాకు ఆధారం కావాలి అంటాడు కదా. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే క్రైస్తవ్యం ఈ రోజున యావత్తు ప్రపంచం స్ప్రెడ్ అవ్వటానికి దీని వెనకాల ఏమైనా బలత్కారం ఉన్నదా? ఫస్ట్ ఆలోచించాలి. వాడు ఎవడైనా కానీ బలత్కారం ఉన్నదా అంటే, మురుకులు మాట్లాడుతుంటారు కదా, మతం మార్చేస్తున్నారని. మతాలు ఇలాంటివి మార్చరు, మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తారు. వాడు ఆలోచించాలి. ఇప్పటి వరకు యావత్ ప్రపంచంలో ఈ క్రైస్తవ్యం అనేది వృద్ధి చెందటానికి కారణం ఏమై ఉంటుంది? సైనిక బలం ఉందా? క్రైస్తవులకు సైన్యం ఉందా అసలుకి? ప్రార్థనా వీరులు ఇది పక్కన పెట్టండి, వాడి దృష్టిలో సైన్యం. ఇకపోతే రాజకీయ బలం ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా సరే క్రైస్తవ్య వృద్ధి కొరకు పాటుపడ్డాడని ఒక్కడ చూపిన చరిత్రలో ఈ 77 స్వతంత్ర సంవత్సరాల్లో ఉండదు భారతదేశానికి. మరి ఎలా ఇది ఎలా వృద్ధి చెందింది? యేసువారు తిరిగి లేచారని నాకు నేనుగా నమ్మాను, నీకు నువ్వుగా నమ్మావు కాబట్టే క్రైస్తవ్యం అనేది ప్రపంచవ్యాప్తమైనది. అది దీని వెనకాల ఏ సైనిక బలం లేదు, ఏ రాజకీయ బలం లేదు, ఏ మురుకుల ఒత్తిళ్ళు కూడా లేవు. ఇది ఫస్ట్ వీడికి అర్థం కావాలి. ఇక క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆ దినాన్ని, ఆ చరిత్రని పవిత్ర దినంగా మనం పాటిస్తున్నాం. పాత నిబంధన కాలంలో శనివారాన్ని మాత్రమే పవిత్ర దినంగా పాటించేవాళ్ళు. క్రీస్తు రానంత వరకు, క్రీస్తు వచ్చిన తర్వాత కూడా, క్రీస్తు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో కూడా శనివారం మాత్రమే ఆరాధన దినంగా ఉండేది. క్రీస్తు తన మాటలతో ప్రపంచం మానవాళిని ఆలోచింపజేసి మనుషుల కొరకు ప్రాణం పెట్టి దాన్ని మత ప్రవిష్టులు సైతం నిజమని నమ్మి ఆ మతానికి, అనగా యూదా మతానికి దాన్ని ఆపాదించినప్పుడు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ రోజుని శనివారం నుంచి ఆదివారంగా మలుచుకున్నారు. శనివారం నుండి ఆదివారంగా మలిచారు. క్రీస్తు తిరిగి లేచింది సండే. అప్పటి వరకు ఆరాధిస్తున్న ఆరాధనని పునరుద్ధారుడే లేచాడు కనుక ఇప్పుడు ఆ యూదులే శనివారాన్ని ఆదివారంగా మలిచారు. చాలామంది శనివారంలో కూడా ఉన్నారు. ఇప్పటికీ నమ్మినటువంటి వారు, క్రీస్తుని, ఆయన ఉద్దేశాన్ని నమ్మినటువంటి వారు ఆదివారాన్ని చేస్తున్నారు. అదే శనివారం పాటిస్తూ వస్తున్న వారు శనివారాన్నే పాటిస్తున్నారు.
ఆదివారానికి ఆరాధన షిఫ్ట్ అయింది కూడా యూదుల నుంచే. ఇది మధ్యలో వచ్చింది కాదు, యూదుల నుంచే వచ్చింది. యూదుల్లో చాలామంది నమ్మిన వాళ్ళు ఉన్నారు కనుకనే, చాలామంది విశ్వాసం ఉన్నారు కనుకనే వారి నుంచి వచ్చింది. ఈ విషయాన్ని ఆనాడు యోధా చరిత్రకారుడు ఆయన పేరు కూడా ఫ్లేవియస్ జోసెఫ్, ఈయన రూఢీపరిచాడు. టాసిటస్ చరిత్రలో మీరు కుట్టినా సరే వస్తుంది అది యూట్యూబ్లో. ఈయనేమో టాసిటస్ ఏమో రోమా చరిత్రకారుడు. వీరిద్దరూ కూడా క్రీస్తు భూమి మీద బ్రతికిన కాలములో ఆయన మాటలతో రేగిన విప్లవం ఏదైతే ఉందో నిజమే. అందుకనే విప్లవకారుల్ని అనిసే కుసంస్కృతి రోమా సామ్రాజ్యానికి ఉంది కనుక పిలాతు చేతిలో శిక్షకి పాత్రుడయ్యాడు అని ఈ యూదా చరిత్రకారుడు కానివ్వండి, ఈ రోమా చరిత్రకారుడు కానివ్వండి, వారి యొక్క హిస్టరీలో చరిత్రలో రాశారు. ఇప్పటికైనా నమ్మాలి కదా. ఒక పక్క యూదా చరిత్రకారుడు, ఒక పక్క క్రీస్తుని సిలువేసినటువంటి రోమా చరిత్రలు. ఈ రెండు కూడా క్రీస్తు యొక్క బ్రతుకుని, ప్రయాణాన్ని, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాన్ని. విప్లవం అంటే మళ్ళీ జెండాలు పట్టుకుని ఎర్రజెండ కాదు, మార్పు, ఒక మనిషి ఆలోచనలో వచ్చే మార్పు, దాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాశాడు, పిలాతు కాలంలో క్రీస్తు శిక్ష గురైనాడు అని రాశాడు సింపుల్గా ఆయన యొక్క ఆర్టికల్లో. ఇది ఎవిడెన్స్గా ఇప్పటికే ప్రపంచానికి ఉంది. ఇకపోతే ఒక మంచి మాట తీసుకొని ఆ మంచి మాట కొరకు నా ప్రాణం పెట్టేంత తిక్కలోనే నేను. ఇప్పుడు మహాత్మా గాంధీ మంచివారు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. సరే యేసుక్రీస్తు వారితో పక్కన పెట్టండి, మహాత్మా గాంధీ తీసుకుందాం. ఎట్ట క్రైస్తవులు మనం అది పక్కన పెట్టండి, నమ్ముతాం మిగతా వారు. ఇప్పుడు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు చెప్పారు కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనల్ని ఎవడైనా ఒకటి పీకెట్ అనుకోండి, వెంటనే జాతిపిత ప్రబోధించిన మాట కాబట్టి లెఫ్ట్ కూడా పీకొని ఇస్తామా? మరి పాటించాలి కదా. స్వతంత్రాన్ని తెచ్చాడు కదా ఉప్పు సత్యాగ్రహంతో, ప్రపంచాన్ని కదిలించాడు కదా. అలాంటి మహానుభావుడు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని సమాజానికి ఒక పంపించినప్పుడు, ఒక సిగ్నల్ పంపించినప్పుడు ఈ రోజు దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? ఎవడు పాటించడు. వాడు పడితే నేను ఎందుకు కొట్టించుకుంటా, తిరిగి కొడతా కానీ, చేత కాదు కొట్టిస్తా జనాలను పెట్టి కానీ చూపించను. మరి ఎక్కడ ఫాలో అయ్యాం? ఫాలో అవ్వలా. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామన్న మాట తీసుకొని ప్రాణం పెట్టే అంత తిక్కలో లాంటి వాళ్ళు దేన్ని నమ్మితే ప్రాణం పెట్టారు, దేన్ని నమ్మితే హింసలు పొందారు. ఒక మాటకున్నటువంటి విలువ ప్రాణం పెట్టే అంత గొప్పదా? ఇప్పుడు చూసుకున్నాం, అంతగా ఉండదు. కానీ క్రీస్తు వారు మన హృదయములో నింపిన మాటను బట్టి ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అన్న మాటను తీసుకొని ఆనాడు శిష్యులు ప్రాణం పెట్టే అంత గొప్పగా వాళ్ళు ఎదిగారంటే ఆ మాటకున్నటువంటి గొప్పతనం ఏంటి? వాళ్ళు ఆలోచించాలి. ఎవడైనా మాట కొరకు ప్రాణం పెడతాడా, హింసలు పొందుతాడా? కానీ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారంటే క్రీస్తు చరిత్రకారుడని చెప్పకనే చెబుతున్నారు కదా. ఒక పక్క రోమా చరిత్రకారుడు, ఒక పక్క యూదా చరిత్రకారులు, ఒక పక్క ఆయన్ని ఫాలో అయినటువంటి వారు కూడా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సాటి చెప్పుతూనే ఉన్నారు కదా. అందుకే వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు, మనం ఉండం. మనం అంటే యాంటైడ్ క్రిస్టియానిటీ ఎప్పటికీ చేయలేనిది వాళ్ళు ప్రారంభంలో చేశారు. ఇది అక్షరంలో మాత్రమే ఉండిపోయింది కానీ నిజ జీవితంలో దీనికి పురుడు పోసుకోలేదు. మీరు చదివిన అలాగే ఉంటుంది, నేను చెప్పిన అలాగే ఉంటుంది. దీనికి జీవం లేదు, ఇంకా చచ్చిపోయిన మాట. వాళ్ళతోనే బతికింది, వాళ్ళతోనే పోయింది. ఇప్పుడు అంతా నటన, అంతే. ఇప్పుడు అంతా నటన. ఎంత విచిత్రమైనటువంటి విషపూరిత బీజాన్ని ప్రపంచంలో సాతానుడు క్రైస్తవుల మీద నాటింది తెలుసా? 3% చదివినటువంటి పిలక క్యాండిడేట్లు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పెద్ద పెద్ద వాటిలో కూర్చొని సుత్తి తీసుకొని ఆర్డర్ 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 అంటున్నారు.
వాళ్ళు 3%. 85% ఉన్న బహుజనులు సబ్బండ వర్ణాలు. ఈ పిల్లలు గుళ్ళు చుట్టూ తిరుగుతూ గంట కొడుతున్నారు. వాడేమో శుద్ధితో కొడుతుండ ఆటని, వీడేమో గంట పడుతుండు. చదువుకోండిరా అంటే ఎవడని వింటాడండి అసలుకి? బైబిల్ అనేది మహాజ్ఞానంతో ఉన్నదని, ప్రపంచ చరిత్ర దీంట్లో రాయబడిందని, ఈ రోజున మనం అనుసరిస్తున్నది కూడా దీంట్లో పొందుపరచబడిందని, ఇది అన్నిటికీ మూలమని, ఇదే బేస్ అని బైబిల్ చెబుతున్నా ఎప్పటికీ కూడా మనకి ఆ జ్ఞానం అందించే బోధ కాపర్లు చేయట్లా. చర్చి అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, చర్చి అనగానే అదొక ముండేవారం, పోవాలంతే, ఆదివారం చర్చికి అంతే. ఎందుకు పోవడం లేదు. ఎంతకాలం పోయినా 5-7 ఏప్రిల్లో దేవుడి బాధ ఎవ్వడికి తెలియదు. ఎందుకు పోతున్నారు అంటే పోవాలంతే, పోతున్నారు. మరి ఎప్పుడు ఆలోచిస్తాడు? ఇప్పుడు ఈ మాట నిజంగా మన దగ్గరకు వస్తే మనం చేయగలమా అంటే చూద్దాం. రైట్. అపోస్తల కార్యములు 4:20. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనము. మేము కన్న వాటిని, వాళ్ళు ఆ రోజున క్రీస్తుతో ఉన్నారని రుజువుపరుస్తుంది అన్నమాట. మేము క్రీస్తు వారితో మేము తిరిగాము, ఉన్నాము, సహవాసం కలిగి ఉన్నామని ఆ మాట రూఢిపరుస్తుంది. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. రోమ అధికారులకు ఎదురు చెప్పటం అంటే అది మామూలు విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లల కదా. యూదా అధికారులు కానివ్వండి, రోమ అధికారులు కానివ్వండి, ఒక అధికారికి ఎదురు చెప్పటం అంటే అది మామూలు విషయమా? మేము కన్న వాటిని, ఏదైతే మేము చూసిన వాటిని చెప్పకుండా ఉండలేం. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు చూపించిన దాన్ని, నాకు నేర్పించిన దాన్ని సభ్య సమాజానికి చెప్పకుండా నేను ఉండలేను. అందుకనే కోనిగిస్గా గొట్టం అనే పదం కూడా ఎక్కడే మాట్లాడతాను. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డ బూతులు మాట్లాడేస్తున్నావు. నీ మనసులో ఎన్నో బూతులు ఉన్నాయి కాబట్టి ఆ పదం నీకు బూతుగా కనపడింది. బూజు పట్టిన మనసుకి మాట బూతే మరి. అది నువ్వు బైబిల్ చదువు. మంత్ర ప్రయోగపు కొడకల్లారా అన్నాడు బైబిల్లో, యెషయా గ్రంథంలో. మీరు సజ్జనులు కాదురా దుర్జనులు అన్నాడు. మీరు సత్పురుషులు కాదు అన్నాడు. ఈ పదాలన్నీ తెలుగులో నేను వర్ణించానుకో, నిఘంటువులో ఉన్నటువంటి దాటి మీరు చచ్చిపోతాను. సమరానికి ఎక్కువ నేను వాడు నా శిష్యుడి. అది ప్రియమైన దేవుని పిల్లలకి అర్థమైందండి. గ్రాంధిక భాషలో వాడింది బైబిల్. దాన్ని నాలాంటి వాడు ఓపెన్ చేసాడు చచ్చిపోద్ది లోకం. అది భూత. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంత తిక్కలో అలాంటి క్రైస్తవులు బోధకులు. మేము కన్న వాటిని చూసామంటే మనం చూడలేదు, మనం అక్కడ లేం. వాళ్ళు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి, క్రీస్తు గురించినటువంటి ఆలోచన, క్రీస్తు యొక్క ఆహార్యం మొత్తం మనకు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాట అది. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు, జవాబిచ్చారు. అయ్యా, మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో అది చెప్పకుండా ఉండలేము. ఈరోజు నువ్వు చూసావా? నువ్వు విన్నావా? వాడు నోటికొచ్చింది మాట్లాడతాడు, అది వింటావు. వాడు నోటికొచ్చింది చెబుతాడు, అది వింటావు. అంతే. ఇంకా అందుకే బైబిల్లో ఏమి ఉందో ఏమి లేదో తెలియకుండా సంఘాల్లో కాపరులు చెప్పేస్తున్నారు, విశ్వాసులు చేసేస్తున్నారు. అంతే. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. విన్న వాటిని మీరు ఏమి వింటున్నారు అది జాగ్రత్తగా విను. కాన్సన్ట్రేట్ మైండ్ లేకుండా, కన్స్టెంట్ ఆలోచన లేకుండా నువ్వు బైబిల్లో ఎంతకాలం ఉన్నా నీకు ఏమీ రాదు. బిల్డప్లు మాత్రం బాగా ఇస్తాడు, అంతే. బిల్డప్ అంటే ఏం లేదు. ఇక మామూలు చెప్పలేం. ఒక చిన్న పల్లెటూరు ఫంక్షన్ జరుగుతుందండి, ఎట్లా వెళ్తాం మనం చెప్పండి? మామూలుగా మామూలుగా వెళ్తుంటాం అంతే. ఎందుకంటే అక్కడ వాతావరణం అలాగే ఉంటుంది కాబట్టి చాలామంది ఆ ఫంక్షన్కి లుంగీ కూడా వచ్చేస్తుంటారు. నిజంగా మనం కూడా లుంగీ కట్టుకుని ఎంత బాగుంటుంది చెప్పండి.
ఇప్పుడు 3 పీస్ సూట్ వేస్తాం మనం. పల్లెటూరులో ఎందుకు 3 పీస్ సూట్? అది అసలుకే చేపలు పట్టే ముడి ఏరియా. ఆ ఏరియాలో ఏముండదు. అక్కడ ఎందుకండి మామూలుగా షర్ట్ వేసుకోమని సరిపోదా? 3 పీస్ మళ్ళీ ఊరి ఒక్క పీస్కే లోపలికి కిసుకిసులు ఆడిపోతుంది ఊపిరి ఆడక. 3 పీస్ ఎందుకండి? పైగా మళ్ళీ అల్లు అర్జున్ కట్టేది ఇక్కడ చిన్నది టై, ఇక్కడ చిన్నది. నన్ను చూడు, నా మొహం కొచ్చాక ఎక్కువ రుజ్జాక తక్కువ. ఎందుకండి ఇవి? అరే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలరా? అవసరమా? ఓ టీవీ ఫంక్షన్ జరుగుతుంది, ఓ పెద్ద స్టేజ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళు. నిజంగా నువ్వు జ్ఞానవంతులు అయితే చూడగానే నమస్కారం ఉండదు అంతే. ఆ టైపులో వెళ్ళాడికి ఇది ఆ టైపులో పిచ్చగలేకపోతాం. ఎంత డిఫరెన్స్ ఉన్నారండి క్రైస్తవులు. ఊర్లో పంచలే పెళ్ళికి ఎందుకు 3 సూట్ పెడుతున్నా? వాళ్ళు కంచె పుట్టు తరమూరం కట్టిదేమో. అసలు చీర కట్టడమే రాదు, వెనకాల కొంగులెట్టి తిరుగుతుంటాయి. చీర కడితే మడానికి ఇట్లా ఇట్లా బేస్ అయి ఉండాలి. ఒకటి ఎగుడు ఒకటి దిగుడు ఉంటుంది వెనకాల. అసహ్యం ఉండదండి నడుస్తుంటే. నన్ను అడగంటారా, నేను నేర్పుతాను. అక్కడ నాకు వచ్చిన బొట్టెక్కు. ప్రియమైన దేవుని పిల్లలు, వీళ్ళంతా ఏ బ్యాచ్ అయ్యి అంటే వచ్చి బ్యాచ్. అందుకే నాకు క్రైస్తవత సహవాసం చేయాలంటే నేను చేయలేనండి. ఎందుకంటే అబ్బాయి వీళ్ళంతా హెచ్చులు ప్రపంచంలో ఉండరండి. నేను తిరుగుతున్నటువంటి ఈ లోకంలో నాకు హెచ్చులను కనబడితే వీళ్ళు క్రైస్తవులు అనిపించింది. అది చూడగానే ఓ తగ్గింపు ఉండదు, ఓ పద్ధతి ఉండదు, అది ఓ వ్యవహారం ఉండదు. ఇవన్నీ బైబిల్ నేర్పుతుంది కదా, దేవుడు నేర్పుతుంది కదా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అది మేము చెప్పకుండా ఉండలేం. ఏ కాపరి ఈ రోజున బైబిల్ నిజం చదువుతున్నాడు? మీరు చెప్పండి, మీరు చెప్పండి. రెండవది 3:15 అపోస్తల కార్యములు. అదొక్కటే కాదు వ్యతిరేకించిన మాట, ఇంకొకటి కూడా ఉంది. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇందాకేమంటున్నారు? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఏదైతే మేము చూసామో ఏదైతే మేము విన్నామో ఏదైతే మేము గ్రహించామో అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే తీరతాం. ఏ కాపరు చూసినా మనసు మారాలి, మీ ఆలోచన మారాలి, నీ ఉద్దేశం మారాలి, ముందు నువ్వు మారాలి. అది ఇప్పుడు రెండవది 3:15 అపోస్తల కార్యములు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ జీవానికి అధిపతిని, అంటే యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏం గ్రహించారయ్యా పక్కన అంటే ఈయన జీవానికి అధిపతి, ఈయన జీవానికి అధిపతి. మీరు లోకానికి అధిపతి అనుకుంటున్నారు మీరు, కానీ ఈయన జీవాధిపతిని. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ నీ ఆత్మకు అధిపతి ఆయన అని చెబుతున్నారు అక్కడ. అంటే అధికారికి భయం ఏదండి? కోపం రాదా? దేవుడు ఆయనను మృతుల నుండి లేపిను, అందుకు మేము సాక్షులము. ఎప్పుడైతే ఈ వ్యతిరేకమైన మాటలు ఆ సమాజంలో, యూదా సమాజంలో పెద్దలకు కానివ్వండి, మత ప్రవిష్టులు కానివ్వండి, రోమా సామ్రాజ్య పాలకులకు కానివ్వండి, ఈ వ్యతిరేక మాట వెళ్ళిందనుకోండి, ఊరుకుంటారా? అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? ఎగ్జాంపుల్ చెబుతారు. సోనియా గాంధీ గారి మాట వెళ్ళలేదని జగన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. ఎందుకు పేరు మెన్షన్ చేస్తానంటే అది నిజం కాబట్టి. ఓదార్పు యాత్ర వద్దండి, నేను చేస్తా అన్నాడు. అంతే, కక్ష కట్టింది, సమయం చూసింది, వేసి పడేసింది. కేసీఆర్ గారు కూతురుని కూడా లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చారు. అండమాదీవులు ఉండిపోయింది ఆమె. ఒక అధికారికి ఎదురొస్తే నువ్వు అధికారం గలవాడివైనా సరే నిన్ను వదిలిపెట్టడం. ఎందుకంటే వాడు సెంట్రల్లో ఉన్నాడు, నువ్వు స్టేట్లో ఉన్నావు. ఇక్కడ అధికారంలో కూడా తేడా ఉంది చూసారా? చంద్రబాబు నాయుడు కూడా 50 రోజులు జైలు పడేసింది జగన్. ఒక అధికారికి ఎదురు తిరిగి తెవ్వుకుంటాడండి అసలుకి. అలాంటిది రోమా సామ్రాజ్యంలో వీళ్ళు పేదలు క్రీస్తు గురించి అధికారులకు ఎదురు తిరిగితే మాకు ప్రాణహాని ఉంటుంది, ప్రాణముప్పు ఉంటుందని తెలిసి కూడా
ఒక మాటను తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చారంటే నిజం చెప్పండి, క్రైస్తవులు వాళ్ళ మనమా? వాళ్ళు అసలు రియల్ క్రిస్టియన్స్, మనం రియల్ క్రిస్టియన్స్. ఇప్పుడు సంఘాల్లో అంతా రియల్ క్రిస్టియన్సే. 3 గంటల సినిమా అంతే, 3 గంటల సినిమా అంతే, ఏముంటుంది ఇంకా. కాబట్టి మీరు జీవాధిపతిని చంపితేని కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. కక్ష కడతారు, జైల్లో పెడతారు, ఇబ్బందులు పెడతారు, హింసిస్తారు, చంపుతారు అని తెలిసినా కూడా నిజాన్ని దాయటానికి ఇష్టపడని వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఈ రోజున రాయబడిన మాటలు చెప్పటానికి సందేహించే మనం క్రైస్తవులు ఎలా అవుతాం? ఎలా అవుతుంది చెప్పండి? మనం వచ్చేదే చర్చికి, బైబిల్లో ఏమున్నదో ఊరికే ఎన్నయే ఎప్పుడో చెప్పాడు. నువ్వు విన్న ప్రసంగాలే విని నీ జీవితాన్ని ముగించుకుంటే నీకు లేదురా నాయన పరలోకం చెప్పాడు. 6:1 హెబ్రీ స్పష్టంగా బైబిల్లో ఉంది. కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి, స్పష్టంగా ఉన్న పదం చూడండి, హెబ్రీ 6:1 ఏముంది తెలుసా? కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి, మీరు సంఘాల్లో పని చేస్తున్నారు అనుకుంటున్నారు, దేవుడి తరపున మేము ఆ సభలు పెట్టిస్తున్నాము, బొమ్మలు పెట్టిస్తున్నాము, ఆ పాంప్లెట్లు వేపిస్తున్నాము అనుకుంటున్నారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. కానీ నీ కష్టం ఎప్పుడు లెక్కించబడుతుందయ్యా అంటే మీరు నిర్జీవ క్రియలను విడిచి, ఆ నిర్జీవ క్రియలు ఏంటి తెలుసా? చదవండి. ఒకటి మారు మనసు పొందుటయు, మీ అయ్యగారు పెట్టే సభల్లో ఇది తప్ప ఇంకా ఏది అనే ఉంటుందా? నువ్వు ఆడికి వచ్చినా ఆడికి వస్తావు. మారు మనసు కావాలి, రాత్రి సభ పెడితే అప్పటికీ మారిపోతారా ఏంటి? మారిపోతారా? మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసును గుర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక మనం వినే ప్రసంగాల్లో ఇవి తప్ప, ఈ 6 తప్ప ఇంకేమున్నాయి? షడ్రుసులు, అంతే, షడ్రుసులు. అదేదో పండుగలో అన్నీ కలుపుకొని తింటాం కదా, కొద్దిగా ఆ టైప్ అనమాట క్రైస్తవం. అది వీడు ఎప్పుడు చూసినా మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, నెత్తి మీద చేయబెట్టి హస్త నిక్షేపణ బోధ, మృతుల పునరుద్ధానం ఉంది మనకి, నిత్యమైన తీర్పు ఉంది, ఇవన్నీ ఇంకేం లేవా అను మూలోపదేశములను మాని. ఇవన్నీ ఏంటో తెలుసా? చెప్పొద్దని కాదు, చెప్పాలి. ఎంతవరకు చెప్పాలి? 1 సంవత్సరం, 2వ సంవత్సరం నీ కొడుకు 2వ క్లాస్కి వెళ్ళాల్సిందే. మళ్ళా 1st క్లాస్ పుస్తకాలే పట్టుకుంటే మయ్య మా అమ్మ అని ముద్దాడో 2 వీగుతూ. 10 సంవత్సరాలు చదివిస్తే నీ కొడుకు 10th రావాల్సిందే. కానీ మనం మాత్రం ఎంతకాలం అయినా ఆ మూలోపదేశాల ప్రసంగాలు చేసే పాస్టర్ కాడే వితౌట్ షుగర్తో సంకనాగేస్తుంటాం మనం. వాడికి రాదని అర్థమైపోతుంది మనకి. ఒక్కసారి టైలరింగ్ కాడికి వెళ్ళి జాకెట్ కుట్టమని ఇస్తే పొరపాటున వంకరగా గుట్టాడు అనుకో, ఆయన గుర్తుపెట్టుకో, మరి ఆడి తప్పించేస్తాం మనం. అదే 5 డేస్ కదండి. డ్రెస్సింగ్ కుట్టేవాడు ఒక్కసారి తప్పు జరిగిస్తే 2వసారి వాడికి ఆడికి వెళ్ళి పోతే 2,000 రూపాయలు మళ్ళీ గుట్టే మనం ఆడితో గొడవ పెట్టుకొని, నీ కాడికి నేను రాను, నాకు తెలిసిన కూడా రాను, బాంచ ఛాలెంజ్ అని వాడితో తగాదాడి వస్తాం మనం. ఒంటి మీద వేసుకునే బట్ట ఇడిసి పడేస్తే పోయే బట్టకే ఇంతుంటే బ్రతుకుకు పట్టినటువంటి బూజు ఎలా వదులుతుంది? ఆడికి వాక్యం అతను తెలిసినా సరే, ఆడు పిలిచే పిలుపు, ఆడు చూపించే ఆ యొక్క హని, తేనగల మాటలు మనం గొల్లైపోతాం. మనం పాస్టర్లు ఇదే మరి వాక్యాలు రావు కాబట్టి చాలా ప్రేమగా అబ్బో ఓసరవేల కంటే ఎక్కువ అది కదా.
చెబుతున్నాడు కదా, స్పష్టంగా బైబిల్ ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక అధికారికి ఎదురు తిరిగితే జైలు పాలు చేస్తారు, చంపుతారు, కక్ష కడతారు, హింసిస్తారు, రకరకాలుగా ఉంటాయని తెలిసి కూడా వాళ్ళు ఆ రోజున ప్రాణం పెట్టారంటే వాళ్ళు తిక్కలో పెట్టారా? యేసు పునరుద్ధాన సంగతిని ఆనాడు యూదా సామ్రాజ్యం కానీ రోమా సామ్రాజ్యం కానీ ఆపే ప్రయత్నంలో విఫలమైంది, అది సఫలం అవలా. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా లేచారన్న సంగతి లోకానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా చాలామందిలో మార్పు వస్తుంది. దాన్ని దాచే ప్రయత్నం చేశారు, అయినా సరే అది ప్రపంచానికి స్ప్రెడ్ చేయించాడు దేవుడు. అందుకే ఈ రోజున మనం పునరుద్ధానాన్ని జరుపుకుంటున్నాం. దీని వెనకాల ఏ సైనిక బలం ఉంది, ఏ రాజకీయ మద్దతు ఉంది, ఏ అధికారి ప్రోద్బలం ఉంది? మీరు చెప్పండి. ఏసు మాటలు గొప్ప, ఏసు కోటలు గొప్ప, నా బుందులో ప్రాణం ఉండగా దీన్ని లోకాన్ని తీసుకెళ్ళాలని ఏ అధికారి అనుకోలే. కానీ క్రీస్తు చెప్పినట్టుగా తిరిగి లేచాడన్న సంగతి ఆనోట యావత్ ఈ రోజున యావత్ ప్రపంచానికి, ఈవెన్ దక్షిణాఫ్రికా అడవుల్లో సైతం అడవి మనసుకు వెళ్ళగలిగింది వాక్యం. ఎంత గొప్పదండి యేసుక్రీస్తు వారి గురించి, ఎంత గొప్ప సంగతి. యావత్ మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోయింది, ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. ఇది తీసే ప్రయత్నం ఎవడైనా చేస్తే ఆగిద్దా? ఆగదు. అందుకనే క్రైస్తవ్యం అనేది ఎవరు నీళ్లు పొయ్యకుండగానే మహావృక్షాలై మనసుల్లో మొలకెత్తుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి గడగలాడిపోతుంది. ఎందుకంటే భారతదేశం మొత్తం కుళ్ళు తత్వమే ఉంది. ఇప్పుడు ఒక దశకు వచ్చారు బీసీసీ సర్టిఫికేట్, అది అందరికీ చేస్తాం, చర్చిలోకి వెళ్ళని చెప్పేస్తున్నారు. ఇవ్వండి, తప్పే ఉంది. ముందు ఇచ్చే ముందు పాస్టర్కి ఇవ్వండి, ఆ పాస్టర్ గుర్తించదంట. విచిత్రం చూడండి, ఇక్కడ బీసీసీ సర్టిఫికెట్ క్రిస్టియానిటీ అంటే వీళ్ళు క్రైస్తవులను ముద్ర పడింది అనుకోండి, వాళ్ళు ఇచ్చారనుకోండి సర్టిఫికెట్, మనకు రేషన్ కట్టు ప్రభుత్వం నుంచి వచ్చి అన్నీ కట్ అయిపోతాయి. నేను తీసుకోక 10 ఏళ్ళు దాటిపోయింది, నాకు ప్రభుత్వం మొత్తం పనిలే, అది ఎప్పుడో పక్కన వేసా. సో ఇబ్బంది, దాని గురించి ఇబ్బంది కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అన్నీ కట్ చేసేస్తాం. ఏంది నువ్వు పురుగులు బియ్యం ఎత్తావు 5 దినాలు మేము ఇప్పుడు, అంతే కదా. ఎక్కడో స్టైల్ బట్టలు బయటకు వచ్చేస్తే మిగతా గుజ్జు ఉంటే దాంతో మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ మాకు ఆ పేరు ఈ పేరుతో మళ్ళీ జనాలు పంచుతాయి. షర్ట్లు బట్టలు దాన్ని కొద్దిగా కోటింగ్ వేసి మనమే ఆకుండా పిచ్చి మంది కదా మనం. ఇవాళ ప్రభుత్వం పంచిన బట్టలు చాలా బాగున్నాయి, తప్పకుండా ఎట్టంటే మొత్తం బొక్కలే కనబడతాయి. వీటికే సరే ఇవ్వు, తప్పులేదు. కానీ ముందు అయ్యగారికి ఇవ్వు. అయ్యగారికి ఇచ్చే ఛాన్స్ లేదు, అయ్యగారికి గుర్తించదు. ఎందుకు మీరు చెప్పండి? అయ్యగారు అనేవాడు ఓసి, ఇక్కడ క్యాస్ట్తో వచ్చి బాధ వచ్చేసింది. మీరు పెద్ద పెద్ద అయ్యగారులు ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ ఓసీలే, వాళ్ళందరూ ఓసీలే. ఆ కలవర నెత్తిగాడు ఉన్నాడు, వాడు ఓసీ. ఆడ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి వాడికి, మామూలుడు కాదు వాడు. మనం చూసేంత అయ్యగారు కాదు, పెద్ద ఎదవా. అడిపోతే ఇటొస్తే ఎట్టు పోయినా సరే పెద్ద పెద్ద అయ్యగారులు అందరూ కూడా ఓసీ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళకు గుర్తించదు. ఇక మిగతా వాళ్ళు తప్ప ఎవరైనా కానీ వాళ్ళందరూ గుర్తించుతారు. ఇప్పుడు ఆగమైపోయింది ఎవరు తెలుసా? మనమే. ఆడు సేఫ్లో ఉంటాడు, మరి మనమే పోతాం. వాడు ముందుకొచ్చి నేను కూడా ఖచ్చితంగా బీఈ సర్టిఫికేట్ తీసుకుంటాం, ఒక నిజంగా నువ్వు దమ్ముంటే నువ్వు సంఘానికి ఇన్స్పిరేషన్ ఇవ్వు అంటే అనిసే ప్రయత్నం. క్రైస్తవ్యాన్ని ఎలాగ అనసాలి, క్రైస్తవ్యాన్ని అనసాలి. మా పని మేం చేసుకొని, మా కష్టం మేం చేసుకొని, మంచి మాటలు దేవుడు వింటుంటే దీన్ని కూడా వారవలేకుండా ఈ రోజున రాజ్యాంగంలో లేకపోయినా ప్రజల మీద ఎంత కుట్ర జరుగుతుంటే ఏ కాపుర నోరు మెరుగుతాడో మీరు చెప్పండి. ఆడు వీపీ గాడు ఉండవు, వాడు రెడ్డి, వాడు ఓసీనే. ఆడెందుకు మాట్లాడతాడు? ఆడు మొత్తం హిందూ బోధ చేస్తున్నాడు. వాడు నా ఇంటి మీద జెండా కట్టించుకున్నా, నా దేవుడి జెండా కడితే తప్పేంట్రా అంటాడు వాడు. వాడు 2 నాలుగుల దారుడు గల పోమవాడు, మామూలుడు కాదు వాడు అసలు. ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారంటే
మనకేమో తెలిసి అట్లా మనకు వాడితో పని ఎందుకు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యాన్ని అనిసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే, స్త్రీలని అనగదొక్కటం అనేది ప్రారంభం నుంచి ఉంది, కొత్తగా ఏం పుట్టకరాల. రాజ్య పరిపాలనలో స్త్రీలు మాట్లాడటానికి వీల్లేదు. అందుకే సంఘంలో ఒక మాట, బైబిల్లో మాట ఉంటుంది, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. వాళ్ళు భర్తల దగ్గర పర్మిషన్ తీసుకొని, దాని అర్థమైతే రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని కాదు. అక్కడ ఆనాడు కొరింథీ సంఘములో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా సొల్లు ఎత్తున్నారు, పురుషుల్ని కొంగుసాటు కట్టేసుకుంటున్నారు. అది అసలుకే కొరింథీ అంటేనే నీచమైన అర్థంతో ఉంటుంది ఆ ప్రాంత పేరు. అక్కడ అబ్బో మామూలు దేవతలు కాదు, ఇంకా అంత భోజ దేవతలే. శృంగార దేవాలయం ఉంటుంది కదా మనకి బయట, మన దేవుడిది కాదు బయట, అది న్యూడు బొమ్మలతో దేవాలయాలు ఉంటాయి కదా, అటు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం రెండు ఉంటాయి. ఆ బొమ్మ, ఆ టెంపుల్ నిండా అసలు ఏముండవు ఇంకా బొమ్మలకి. అది అలాంటివి 10 ప్రాంతాలని కబ్జా చేసి పరిపాలిస్తుంది కొరింథీ. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకు చెప్పాడు పౌలు గారు, మీరు మౌనంగా ఉండండి అని. అందరికి కాదు అది, ఆ సంఘానికి చెప్పాడు. అది వీళ్ళు మనోళ్ళందరూ మానిపించేస్తారు. ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయితే ఇంకా స్త్రీల సంఘంలో మౌనం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘంలో ఉన్న స్త్రీలు వెళ్ళటం, ఓడవటం, శుభ్రం చేయటం, కూర్చోవటమే తప్ప ఆమెన్ అనటానికి కూడా వీలు లేదు. వీళ్ళు లోపలే ఆమెన్ అనుకోవాలంతే. ఒక్కొక్కటి తీసుకున్నారు. అది కనుక ఇక స్త్రీలు మౌనం. ఇక వాళ్ళు ఏదైనా సాక్ష్యం చెప్పారనుకోండి, వాళ్ళు అస్సలు నమ్మరు. ఏ స్త్రీలనైతే అనిచారో, ఏ స్త్రీలనైతే అణిచివేత గురి చేశారో, ఆ స్త్రీల నుండే బైబిల్ స్త్రీల గొప్పతనాన్ని ప్రపంచానికి సాటింది. అది మహా విప్లవమైంది. ఎక్కడైతే స్త్రీ అణిచివేయబడిందో ఆ స్త్రీనే దేవుడు బహుబలంగా వాడుకొని రోమా సామ్రాజ్యానికి, యోధా సామ్రాజ్యానికి సవాల్ విసిరాడు తెలుసా. అందుకనే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి సువార్తను అందించేటువంటిది స్త్రీనే. స్త్రీ సాక్ష్యం చెల్లదు కదా, కానీ ఎక్కడైతే చెల్లలేదో అక్కడే చెల్లిస్తా అన్నాడు దేవుడు. ఎంత గొప్పడండి. ఏ స్త్రీకైతే సభ్య సమాజాలలో, చట్టసభల్లో సాక్ష్యం అనేది చెల్లకుండా చేశారో ఆ స్త్రీతోనే యావత్ ప్రపంచానికి సువార్తను అందిస్తా, సాక్షిగా నిలబెడతా అని బైబిల్ సవాల్ విసిరింది. వాళ్ళు తీసుకులేకపోయారు. చట్టబద్ధత కల్పించిందండి. అందుకే ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు ఇటు పార్లమెంట్లో కానీ, ఇటు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ మేము స్త్రీలకి 12% రిజర్వేషన్ ఇస్తాం అని చెబుతున్నారు. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాలకు వచ్చేసారు తెలుసా. మగాడు కో పైలట్ అయితే స్త్రీ పైలట్ అయిపోయిందంట. స్త్రీ నడుపుతుంటే ఇటు కో పైలట్ ఉన్నాడు. ఇక్కడ ట్రైన్లో వాళ్ళే, ఫ్లైట్లో వాళ్ళే, ఓడలో వాళ్ళే, బస్సు డ్రైవర్లు వాళ్ళే, కండక్టర్ వాళ్ళే, ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళే. ఇంకా ముందుకు వచ్చేసారు. ఇప్పుడు మంచిగా స్కూటీ వచ్చేస్తున్నారు. ఓటీపీ చెప్పు అన్నాడు. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ప్రతి రంగంలో ప్రీచింగ్లో కూడా దేవుడు ఎంత గొప్పడండి. ఆకాశంలో ఎగిరే దగ్గర నుంచి నేల మీద వాక్యం చెప్పే స్థితి వరకు స్త్రీకి దేవుడు స్థానాన్ని కల్పించాడు. ఈ గొప్పతనం ఎక్కడిది? రాజ్యాంగంలో పొందుపరచబడిందంటే స్త్రీల హక్కుల పరిరక్షణ అన్న పదముతో బైబిల్ కల్పించిన గొప్ప సంగతి కాదా? ఇంకేడ అనిసేదే? ఇంకేడ అనిసేయబడేది ఎక్కడ? మొత్తం 28:1 ఏమని చూడండి. ఫాస్ట్కి ఇవ్వాలమ్మా. వేరొక మరియ 28:1 మగ్దలేని మరియ ఎప్పుడు తెల్లారిద్దా.
లోక 24:10 యోహాన్నా ఉంది అక్కడ. యాకోబు తల్లి అని మరియా, వేరొక మరియా అంటే యాకోబు తల్లి అని మరియా. 16:1 మార్కు, 24:10 లోక, వాళ్ళ పేర్లు అక్కడే ఉన్నాయి. తర్వాత సలోమి, మార్కు 16:1. వీళ్ళంతా ఎవరో తెలుసా? క్రీస్తు వారి పునరుద్ధరణాన్ని గుర్తించుకొని స్త్రీలు కలిసి అందరికంటే ముందుగా ఆయన సమాధి కాడికి వెళ్ళి ఆయన లేరు అన్న సంగతిని శిష్యులకు చెప్పానే, పునరుద్ధానుడై లేచాడు. స్త్రీ నోట పలికించాడండి ఆ మాటని. సాక్ష్యం. మరి ఈ సాక్ష్యాన్ని ఆనాడు అధికారులు అనుస్తారా అనసరా? ఎందుకు అనసరండి? ఎందుకు అనసరు? వాళ్ళకి ఆడైనా మగైనా ఒకటే కదా. ఎందుకు? మనకు స్పష్టమైన రెఫరెన్స్ బైబిల్లో ఉంది. 8:1 అపోస్తల కార్యాలు. ఎప్పుడైతే దమస్కు మార్గ మధ్యాన రావడానికి ముందు ఆ రోమా గవర్నర్ దగ్గర ఆయన ఒక పట్ట తీసుకొని హింసించట కొరకు బయలుదేరుతున్నప్పుడు హింసిస్తూనే ఉన్నాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు ఎవరైనా సరే ఆయన కంటికి దొరికితే చంపటమే నాకు ప్రాణాధారం అన్నంత స్థితులకి ఆయన వచ్చేసాడు. ఎవరో సౌలు, పౌలు గారు కాకముందు ఇళ్లలోకి దూరి జుట్లు పట్టి లాక్కొచ్చి హింసించేవాడు. ఒక అధికారికి అంత అధికారం ఉంది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ముందుకొచ్చి ధైర్యం చేసి క్రీస్తు పునరుత్థానాన్ని వాళ్ళేమో చెప్పకుండా ఉండలేము, వాళ్ళు చెప్పారు. వీరేమో ఆ పునరుత్థానాన్ని చెప్పారు. ఎంత గొప్పదండి! వీళ్ళకు ఉండవాయి? ఎందుకు ఉండవండి? ఉంటే చెన్నై జయలలిత గారి రైట్ హ్యాండ్ శశికళ గారిని జైల్లో పెట్టలే, హింసించలే. కేసీఆర్ కూతురు గారిని జైల్లో పెట్టలే, హింసించలే. చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టలే, హింసించలే. అధికారులకు ఎదురు తిరిగితే ఖచ్చితంగా వాడు అనిచేస్తాడు అంతే. ఆ రిఫరెన్స్ మనకు అర్థమైపోతుంది. అరే బైబిల్ ఎక్కడ యోహన్నా గురించి, మగ్దలేని మరియ గురించి, యాకోబు తల్లి అయిన మరియ గురించి, సలోమి గురించి హింసించినట్టుగా రిఫరెన్స్ లేవే. మేమేం చేస్తాం? నీకు చదవడం అది సత్తే కదా. అయ్యగారికి బైబిల్ రాదు ప్రియమైన దేవుని పిల్లలు. ఇది ఏ కాడికి అల్లం చేయదాగడం ఈ పని అది అంతే. ఇంకా జీర్ణం బాగా అవుతుందంట, అల్లం చేత అవుతుందంట, డైజెషన్ బాగా అవుతుందంట. తిండి తక్కువ నీళ్ళు ఎక్కువ తాగినా కూడా డైజెషన్ తెలుసు నీకు సంగతి. తిండి ఎంత తిని నీళ్ళు సరిపడ తాగితే లోపల కొండలో బాగా గిర్ర మిక్స్ చేసి డైజెషన్ కదా దారి చూపించింది. బాగా లాగించేసి బాగా ఇచ్చేసి ఇప్పుడు అల్లం చేత అయితే మాత్రం దేవుని చేసిద్దే, ఇక్కడ తగ్గించుకోడు. అందుకే దేవుడు గొంతు కత్తి పెట్టుకోరని చెప్పాడు పాస్టర్కి. కత్తి పెట్టుకోడు, ఏ కాడికి మెత్తటి మాటలు పెట్టుకుంటాడు. మెత్త కింద మాట్లాడితే మీరు చెప్పండి. మీరు ఎప్పుడైనా చూడండి, నేను చూస్తుంటా మనోళ్ళు కూడా ఎంత తిక్కలోళ్ళు అంటే వేసేవాళ్ళు. అయ్యగారు కనుకో ఆ డీక్షలో మెత్తటి ముక్కలు ఆడనే చూస్తాడు అంటుంటా. అరే ఇంత లావు బొక్కలు ఎత్తేవాడు, బొక్కలు ఉరిగిపోతుంది కాబట్టి అయ్యేయాలి రాయి గారికి. మెత్తటి ముక్కలు చూసి వాళ్ళు తెలిసిపోతే తిప్పటం అయ్యగారు ఆగండి టైట్లు. ఎందుకు? ఆ ముడుసు మీద మెత్తడితే, ఆ తర్వాత ఆ మెత్తడితే పాస్టర్ గారికి ఎత్తే మెత్తటి మాటలు చెప్పింది కాబట్టి మెత్తటి తునకల ముక్కలు వేసింది. నాలాంటి వాడైతే గుజ్జు లేని ముక్కల యాత్ర నరమట చూస్తే కర్రమంటది. ఎప్పుడు అది మింగడానికి రాదు, నవ్వడానికి రాదు. అలాంటి వేయాలి కాపరికి. లేకపోతే ఏం నేర్పుతున్నారు నువ్వు బైబిల్ని? అసలు ఏం నేర్పుతున్నావు సభ్య సమాజానికి బైబిల్ని? ప్రియమైన దేవుని పిల్లారా, మనం కూడా ఆలోచించాలి కదండి. వీళ్ళ గురించి హింసించినట్టుగా బైబిల్లో లేదు అంటే దేవుడు దీన్ని రాయలేదు. అవునా? అందుకనే బాగా నేర్చుకోవాలి, బైబిల్ని బాగా నేర్చుకోవాలి. తెలుసా, స్టెఫెన్ మరణాంతరం బయలుదేరాడు సౌలు. 8వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. రకరకాలుగా హింసించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇళ్లలోకి దూరుతున్నాడు, స్త్రీలను జుట్టు పట్టుకుని లాక్కొచ్చేస్తున్నాడు, హింసిస్తున్నాడు.
వాళ్ళు ఏం అనలేదు, కానీ హింసించడం కొరకు పత్రికలు తెచ్చుకున్నాడు, తాకీదు తెచ్చుకున్నాడు. కానీ వీళ్ళు ఏకంగా సాక్ష్యమే చెప్పారు, వీళ్ళ మీద జరగదా దౌర్జన్యకాండ. సరిపోతుంది అంతవరకు. అరే అరే అరే, ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఎక్కడ? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యం అనేది ఒకడు అనిస్తే అనిగేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో రాసుకున్నాం అధ్యాత్మ విద్యాత్వం అంటే ఒక మహా విప్లవమే బయలుదేరిద్ది అది. ఎందుకంటే ఇప్పుడు హక్కుల కొరకు పోరాటం ఉంది, క్రైస్తవ్య హక్కుల పోరాట సమితి తయారవుతుంది, రకరకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే దేవుడిదే పై చేయిగా నిలబడిపోతుంది ఖచ్చితంగా, పై చేయిగా కదా నిలబడకపోతుంది. అంతేకాదు ఇంకొకటి చేశారు, అదేంటంటే ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే పదాలు వాడతాం. బిఫోర్ క్రైస్ట్, తర్వాత ఏడి, బీసీ ఏడి. ఇప్పుడు దాన్ని మార్చడం కొరకు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నాలు అంటే మామూలు విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత ప్రయత్నాలంటే భయంకరమైన ప్రయత్నాలు చేశారు వాళ్ళు, భయంకరమైన ప్రయత్నాలు చేశారు. ఎందుకు? క్రీస్తు శకపురుషుడిగా మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఇప్పుడు కామన్ ఎరా అంతే. బిఫోర్ క్రైస్ట్ కాదు, కామన్ ఎరా అన్న పేరుతో చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, చరిత్రలో ఎప్పుడో క్యాలెండర్ని మార్చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో వాళ్ళు ఒక విధాన్ని చేసినట్టు మీరు నమ్మండి. మనకు తెలుసు ఫ్రెంచ్ విప్లవం 7th క్లాస్ హిస్టరీలో ఉంటుంది. ఎందుకంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి చెబుతున్నా. హిస్టరీ వచ్చిన వాడు చట్టసభల్లో కానీ బైబిల్లో కానీ విజయాన్ని సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు BA చేసినా MA చేసినా నీకు హిస్టరీ ఉండదు కాబట్టి నువ్వంత లోతుగా చరిత్రను చెప్పాలే. హిస్టరీ గలవాడు మాత్రమే హిస్టరీని వివరించగలడు. అది కాబట్టి చరిత్ర తెలియాలి అంటే వాడు హిస్టరీ స్టూడెంట్ అయి ఉండాలి. కాబట్టి మీరు దేవుని పిల్లరా, మనకు ఫ్రెంచ్ విప్లవం తెలుసు. విప్లవాలు చాలా జరిగాయి. ఆ ఫ్రెంచ్ విప్లవం అదేనండి ఫ్రాన్స్ అంటాం మనం. ఆ ఫ్రాన్స్లో ఒక క్యాలెండర్ తెచ్చేశారు. క్రీస్తు ఉద్యమాన్ని వ్యాప్తి చెందకుండగా, పునరుద్ధానాన్ని వ్యాప్తి చెందకుండగా చాలా కష్టపడ్డారు ఫ్రాన్స్ వాళ్ళు. వారానికి 10 రోజులు పెట్టారు. ఇప్పుడు వారానికి ఎన్ని? 7. మనోళ్ళు కూడా ఆదివారాన్ని కాకుండా ఏ మంగళవారాన్నో సోమవారాన్నో పబ్లిక్ హాలిడేగా చేయటం కొరకు, రాజ్యసభలో బిల్లును ఆమోదించడం కొరకు మంత్రులంతా కలిసి ఓటింగ్ వేద్దామని బయలుదేరారు. ఇప్పుడు ఎందుకు? ఆదివారం రోజున క్రైస్తవులకు కలిసి వస్తుంది, మనమేమో ఆదివారం సెలవు ఇచ్చేస్తాం. అలా కూడా విస్తరిస్తుంది అనుకుంటున్నాడు వాడు. ఒరే మేము తలుచుకుంటే ప్రతిరోజు చచ్చి పెట్టుకుంటాం, అది సాయంత్రం మాకు వారంతో ఏం పని? పాస్టర్ బువ్వ పాస్టర్కి మాత్రం ఆదివారం కావాలి రే. బ్రతుకు కోరే వాడికి ఆదివారంతో పనిలే. అది బువ్వలకు దెబ్బ పడుద్ది. మా ఊళ్ళో ఒకడు ఉండవు బొవ్వడు, అలాంటికి దెబ్బ పడుద్ది. ఎందుకంటే సండాలతో బతికే సన్నాసి ఎదవలకు దెబ్బ పడుద్ది. మాకెందుకురా సందాలు? ప్రియమైన దేవుని పిల్ల, ఫ్రాన్స్లో మంచి విప్లవం, మంచిదంటే మామూలు మంచి విప్లవం కాదు, అది మామూలు నడవల. 12 సంవత్సరాలు ఒక క్యాలెండర్ నడిచినట్టు మీరు నమ్ముతారా? ఆదివారం లేకుండగా, ఆరాధన జరగకుండగా 12 సంవత్సరాలు ఈ క్యాలెండర్ని, ఈ BCAD క్యాలెండర్ని మార్చి వాళ్ళు తయారు చేసుకొని చేస్తే ఫ్రాన్స్ మొత్తం, ఆ ఏరియా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. మొత్తం సిస్టమ్ తేడా వచ్చేస్తుంది. అది ఇటు కూడా తిట్టేటో పోతుంది అది. ఎందుకంటే టైమింగ్స్ దానికి లింక్ అయి ఉంటుంది. మన సిస్టమ్ అప్డేట్ అనేది టైంని అడిగింది ఫస్ట్. అది టైంను మనం కరెక్ట్గా మెన్షన్ చేస్తేనే అప్డేట్ ఇచ్చింది. నువ్వు ఏ దేశం ఓటివి, ఎక్కడున్నావు, ఇప్పుడు టైం ఎంత మెన్షన్ చేయి.
నేను ఇండియా ఓడిని, ఇప్పుడు టైం వచ్చేసి 1:25 అవుతుంది అని మెన్షన్ చేస్తే అప్పుడు సిస్టమ్ అప్డేట్ అవుద్ది. లేకపోతే అప్డేట్ అవ్వదు. వీడు ఈ సిస్టమ్ అనుకుంటుండో అది ఆ సిస్టమ్ యూనివర్స్కి లింక్ అయ్యి ఉంది. భూమి మీద ప్రభుత్వము దైవాధీనముతో ముడిపడి ఉన్నది. అందుకే బైబిల్ బాగా చదవాలి, ఎవరి వల్ల కాదు. 12 ఏళ్ళ తర్వాత ఆ ఫ్రాన్స్ క్యాలెండర్ కాస్త గోయిందా, తిరిగి మళ్ళీ BCAD క్యాలెండర్ వచ్చేసింది. ఇప్పుడు కూడా చాలామంది మనలో కూడా మాకు కొత్త సంవత్సరం మాకు ఉగాది రోజున అంటాడు అంతే. మరి ఆ రోజు నుంచి లెక్కేసుకో. ఎవడొద్దంట నీ సిస్టమ్ అడిగిద్దాం, ఆ సిస్టమ్ అడిగిద్దాం తీసుకో. నువ్వు వాడే కంప్యూటర్ అడిగిద్దాం తీసుకుంటాం అడుగుదాన్ని. అందరూ ఒక దారి, నాదొక దారి. ఖచ్చితంగా నాకు సంవత్సరం ఈ రోజు నుంచే అని ఫిక్స్ చేయి. అది ఆడుతుంది సార్, రే గుడ్డడా ఓ అంటుంది. అది యూనివర్స్ కరెక్ట్గా ఉంది అది. ఎందుకంటే మనకి నెట్ వచ్చేదే సముద్రం నుంచి. సముద్రం అనేది దేవుని యొక్క సృష్టి. దేవుడి ఆలోచన లేకుండా, ఇంకా చెప్పాలంటే దూతలు, నీరు దూతలు, ఇవన్నీ కూడా దేవుడి కొరకు పనిచేస్తాయి. ఈ రోజున యావత్తు ప్రపంచానికి ఇంటర్నెట్ వస్తుందంటే సముద్రంలో నుంచి వేసిన కేబుల్లే. వన్స్ ఒక్కసారి కట్ అయిందా నీ సిస్టాలు మొత్తం హ్యాక్ అయిపోతాయి, మొత్తం డ్రమ్ అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. ఎంత గొప్పదండి బైబిల్. బైబిల్ అనగానే నమ్మండి, పూజ చేద్దాం, బొట్లు పెట్టుకుందాం, ఇదే. యూనివర్స్కి ఎంత కరెక్ట్ ఉంది చూడండి దూతలకి. కనుక క్యాలెండర్ మార్చే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు మనం వేసిన పోస్టర్లో క్యాలెండర్ పక్కన టైం ఉంటుంది చూడండి మీరు, టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు వాడు ఫెయిల్ అయిపోయాడు, తల గోక్కుంటున్నప్పుడు ఏం చేద్దాం అని. నువ్వు ఏం చేస్తావు? ఎవడు ఏమీ చేయలేడు. ఇకపోతే రెండోది, సోవియట్ యూనియన్ ప్రపంచ దేశంలో కమ్యూనిజానికి మారుపేరు. మార్కిస్టు, లెనినిస్టు, ఇలాంటి కార్ల్ మార్క్స్, ఇలాంటి వాళ్ళు అందరూ పుట్టింది అక్కడే. ఎక్కడ? ఇది కూడా రష్యా కమ్యూనిస్టు పాలనలో కూడా. కమ్యూనిస్టులు క్రైస్తవులు అంటే నేను నమ్మరు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ చేయొచ్చు. విచిత్రం చూడండి ఇక్కడ. CPI CPM మొత్తం వాడెప్పుడైతే వాడు దారిని పక్కన పెట్టి క్యాలెండర్ మార్చి ఆలోచన చేద్దాం అనుకున్నాడో ఆ రష్యా మొత్తం మొక్కలైపోయినది. CPMలో నుంచే CPI బ్రాకెట్లో M వచ్చేసింది. అది పెద్ద ఉద్యమం అనుకున్నారు. అక్కడ లేదు అది. అక్కడక్కడ ఇద్దరు మనుషులు, ఒక ఎర్ర జెండా, ఒక సుత్తి కొడవలే, ఓ జనం కోసం పోరాడుతున్నాం అని కాదు. గట్టిగా ఆరణ మోగిద్ది పోలీసు వాళ్ళే, పరుగో లేదు. ఇంకా రష్యాని ముక్కలు చేశాడు దేవుడు. ఎవరు చేస్తే అయ్యాడు? నీ పని నువ్వు చేసుకొని పో. క్యాలెండర్ ఎందుకు మారుతావు నువ్వు? అసలుకి ఎందుకు మారుస్తావు క్యాలెండర్ ఎందుకు మారుస్తావు? కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాలెండర్ మార్చే దమ్ము కానీ, క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల మనస్సులో నుంచి తీసివేసే ఆలోచన కానీ ఎవడు చేసినా వాడు ఖచ్చితంగా మడాష్ ఒప్పుకోడు దేవుడు. ఎందుకు? 1:7 పుస్తక కార్యాలు. అందుకే బైబిల్ బాగా చదవాలి. అక్కడ ఏమన్నా సార్, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎవడాధీనంలో ఉన్నాయి? టైం ఎవడాధీనంలో ఉంది? కాలాలు ఎవడాధీనం, నెలలు కానీ, గంటలు కానీ, సంవత్సరాలు కానీ ఎవడు ఆధీనంలో ఉన్నవి? సంవత్సరమును దయా కిరీటమును దేవుడు దయచేయుచున్నాడు. కంటిన్యూ అవుతున్నది. సంవత్సరం రావాలన్నా, నెలలు జరగాలన్నా, టైం మారాలన్నా అది నా అధీనం. ఎందుకంటే ఇంటర్నెట్ నువ్వు నా గర్భంలోకి వేసావు. అక్కడి నుంచి నేనిచ్చే సంకేతాన్ని బట్టి నువ్వు లోకానికి నెట్ను పంపిస్తున్నావు. వన్స్ ఒక్కసారి నేను నా యొక్క ఉద్దేశాన్ని ఆపితే యావత్ ప్రపంచం కొలాప్స్ అయిపోద్దంతే. ఎవడ్రా? అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ధైర్యంగా సింహం వలె ఉంటున్నాడు. ఎందుకంటే తెలుసా, దేవుడు ఇంత జ్ఞానం తెలిస్తేనే, లేకపోతే ప్రభు అనేదంటే ప్రభు ఇది తీసే ప్రభు, అయ్యో కరెంటు అనమాట. ఎందుకింత? అక్కడితో అయిపోయిందా?
ఇక రోమా చక్రవర్తులు అందుట్లో పెద్ద ఏదో ఒకడు ఉన్నాడు. పట్నం తగలబడుతుంటే పిడియలు వాయించినట్టు బాగా అర్థమైంది. వాడు ఎవడో తెలుసా? నీరోగాడు. వాడే కాదు, డయోక్లిసియస్ అని ఒకడు ఉన్నాడు. ఈ రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యంగా రోమా ఉంది. ఇది యావత్ ప్రపంచాన్ని 300 సంవత్సరాలు పరిపాలించింది. క్రైస్తవ్యాన్ని అనగద్రొక్కాలని క్రూరమైన ఆలోచన చేసింది. చర్మాలు ఒలిసేది క్రైస్తవుల్ని తెలుసా? బ్యాబులోనే ఘోరంగా ఉంది దానియేలు గారి కాలంలో. మాది పారసిక, అదొక రకమైన తత్వం. ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత లాస్ట్ది ఈ దరిద్రం రోమా. ఇది మరీ క్రూరంగా తయారైపోయింది. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా యావత్ ప్రపంచ క్రైస్తవ్యాన్ని అలిసే ప్రయత్నం బలంగా చేశారు. 300 సంవత్సరాలు ఎందరో హతసాక్షులు అయ్యారు, ఎందరో రక్తాన్ని సిందించారు, ఎందరో ప్రాణత్యాగం చేశారు. కానీ క్రైస్తవ్యం దినదినము వృద్ధి చెందింది తప్ప ఆ రోమా సామ్రాజ్యమే మఠాశ అయిపోయి ఈ రోజున క్రైస్తవ దేశంగా మారింది తప్ప క్రైస్తవ్యం అంతం అవ్వలేదు. అయిందా? అవ్వలేదు, అవ్వదు కూడా. ఇలా ఒకటి కాదు, ఎన్నో శక్తులు ఈ రోజున క్రైస్తవం ఎంటైర్ ఇండియా మీద కాదు, ఎంటైర్ వరల్డ్ మీద క్రైస్తవ్యం అనిసే ప్రయత్నం చేస్తుంటే అస్సలకి ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే అది నా మనసులోకి ఒకడు బలవంతంగా నాటింది కాదు, అది నా మనసుకి దేవుడికి మధ్య బంధంగా ముడిపడి ఉంది. దీన్ని ఎవరు తీస్తాడు? అందుకే దేవుడు మంచి మాట భరోసా ఇచ్చాడు. మత్తయి సువార్త 16:18 బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. ఎవడైతే తుచ్చమైన నికృష్టమైన ఆలోచన చేస్తాడో దాని సంగతులు సంఘం ముందు నిలబడవు. క్రైస్తవ సంఘం ముందు ఎవడు ఏ ఆలోచన చేసినా వాడు నిలబడు అని చెప్పేశాడు. ఎందుకు? క్రీస్తు పునరుత్థానం అనేది క్రైస్తవ్యానికి బహుబలం. ఒక మనిషి మరణిస్తే ఆ వ్యక్తికి చేసిన క్రియలను బట్టి, దైవ సంబంధ సహవాసాలను బట్టి పునరుద్ధానం ఉన్నదని, తరతరాలు ఆత్మ నెమ్మదిగా ఉంటుందని ఒక అద్భుతమైనటువంటి లైఫ్ నిజాన్ని చెప్పింది బైబిల్. కనబడే ఈ కొద్ది సంవత్సరం భూమి మీద అయితే కనబడని ఎన్నో వందల సంవత్సరాలు సాక్షాత్తు భగవంతుడితోనే అని చెప్పింది. ఈ 60-70 ఏళ్లలో మీరు రావటం తండ్రి ప్రేమ, తండ్రి ఆలోచన. ఇక్కడ నుంచి మీరు ముగించుకునే జీవితాన్ని వెళ్ళిపోవటం కూడా తండ్రి ఆలోచనే, తండ్రి ప్రేమే. ఈ 60-70 సంవత్సరాలలో ఎన్ని తుచ్చమైన ఆలోచనలు నా బిడ్డల మీద చేసినా చూస్తూ ఊరుకోను అని చెప్పేశాడు దేవుడు. అందుకనే రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. మన దరిద్రం ఏంటంటే రోగం వస్తే ప్రార్థన చేస్తాం, ప్రభువా ప్లేగ్ వ్యాధి పోవాలి, ప్రభువా ఆ కరోనా పోవాలి, ప్రభువా మసూసి పోవాలి, కలరా పోవాలి, అది పోవాలి. అది ఎందుకు వచ్చింది? దాని వెనకాల చరిత్ర ఏంటి? దేవుడు లోకం మీదకి తెగులు పంపినప్పుడు ఆ తెగులు చుట్టేసుకొని పోతుందే ఏంటది? అది కదా మనకు కావాల్సింది. మొన్న ఎక్కువగా కరోనాలో మరణించింది ఎవరో తెలుసా? సంపాదించిన వాళ్ళే, పేదల పోలే. డబ్బు 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 ఆలోచనతో దేవుడి మీద లేకుండా ఆలోచన, లోకం కొరకు బ్రతికేవాడు, క్రైస్తవుల మీద తుచ్చమైన ఆలోచన చేసేవాడు, వాక్యం సరిగా చెప్పని కాపర్లు కూడా పోయారు. 260 నుంచి 290 మంది కాపర్లు 2వ కరోనాలో మటాష్ అయిపోయారు. నేను ఏ రోజు కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేయలేదు, దరిద్రం పోయింది అనుకున్నంతే. వాడు బతుకుంటే ఎన్ని సంఘాలు ఆగం చేసేవాడు అబద్ధపు వాక్యం చెప్పి. ఇది ఆలోచించాల్సి ఎందుకు వచ్చింది కరోనా తెగులు? స్పష్టంగా చెప్పాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించనేరదు. భరోసా ఇచ్చిన తర్వాత ఎందుకు భయం మనకి? అంటే నమ్మం మనం. ఆ డబ్బా కొట్టబట్టే డబ్బా కొడతాం, బోరొద్దు బట్టే బోరొత్తాం.
ప్లేట్లో ఎముకలు వేసుకొని తిప్పమంటే తిప్పేస్తాం, పసుపు రాసుకొని ముఖం రాసుకొని ఎండ నిలబడతాం. పై అధికారి ఏం చేస్తాం. మరి బైబిల్ ఏం చెప్పింది? పుస్సా 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 చేశారు. ఏంటిది? కరోనా ఇంజెక్షన్స్. అది పూర్తి అవగాహనతో రాలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం 99% జాయింట్ లూజ్ అయిపోయి కళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. హాస్పిటల్స్కి కూర్చోలేడు, పెట్టుకుంటుంది అంతే శబ్దం. ఎందుకు చెప్పండి? బతికేసేయాలా? నేను వేసుకున్నానా? నా పిల్లకి వేయించానా? ఇలా బుల్లెట్ మీద కాలు ఇలా తిప్పి ఇలా వేస్తుంటే మా వాళ్ళు అంటారు, అరే ఫ్రెండ్స్ కదా, నీకు ఇంత భావం ఇంత శక్తి అంటే వచ్చింది. ఐఎమ్ స్టిల్ 20-25. నాకు రేపు 100 ఏళ్ళు దాటినా నేను అక్కడే ఉంటా. ముఖం మీద ముడతుండదు, పిక్కల్లో కండ తగ్గదు, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఏవి రావు. ఎందుకు చెప్పండి? ఇది దేవుడిది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నాదనుకుంటున్నారేమో, నా దేవుడిది. ఆయన దేవుడిది అందంగా ఉండాలి, ఇది గ్లామర్గా ఉండాలి. ఊరి బొగ్గలు జారిపోయి మొఖం జారిపోయి ఇటేమో నల్లకి వచ్చేసి ఇంత లొట్టలు వేసుకొని ఇంత దెబ్బలు వేసుకొని సూత్తినక కూర్చున్నట్టుగా ఉంటే దేవుడు మాత్రం ఏం మెచ్చుతాడు? బాడీరా దేవుడిచ్చింది. నేను రోజు చూస్తా దీన్ని, ఎవరు తక్కువైందా, కొవ్వు పట్టిందే దీన్ని అనసాలి ఇయ్యాలి, దీన్ని ఖచ్చితంగా కాల్చేయాల్సిందే, కొవ్వు తీసేయాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత గొప్పడండి దేవుడు! ఏ తెగులు నీ గుడారమును సమీపించనేరదో. మరి ఎందుకురా తుర్రుము ఇంజక్షన్ వేయించుకున్నావు? ఇప్పుడు చూడండి, అబ్బా జాయింట్లు నొప్పులు, అది దిడి పని చేస్తుంది ఇట్లా. నేను చూస్తూ ఉంటానండి, ఒక్కొక్కరు కరోనాలో భయపడి పాపం దగ్గరుండి మరి చర్చిలో ఇంజక్షన్ చేయించారంట చాలామందికి. వాళ్ళైతే ఈరోజు పట్టుకొని ఎడుతున్నారు. ప్రాణం మీద మనకు బాగా తీపి ఉంటుంది. ఆయన పిలిస్తే ఆగిద్దా, పిలవకపోతే కూడా తీసుకుంటాడా? నమ్మకం లేదు క్రైస్తవులకు, ఎందుకంటే అలాంటి బోధ లేదు. బోధ అనగానే అంతే, పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, హల్లెలూయా, ఆమేన్. ఇది ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? కాబట్టి క్రైస్తవ్యాన్ని అనసాలన్నా, క్రైస్తవుడి మీదకి ఏ తెగలన్నా రావాలన్నా దేవుడు రానియడు. అపోస్తల కార్యములు 5:38-39. 5:38-39 అపోస్తల కార్యములు చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు, వాడనేరరు. మీరు దేవునితో పోరాడు వారే ఉందరేమో, జాగ్రత్త. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ధర్మశాస్త్రోపదేశకుడు, యోధ మత ప్రవిష్టుడు గమనియేలు ఒక అయ్యగారు చెబుతున్నారు. ఏమని? ఈ ఆలోచన, ఈ కార్యము దేవునిదైతే మీరేం చేయలేరు. దీని వెనకాల దేవుడే ఉన్నాడా? మీరు దాన్ని ఆపలేరు. కాబట్టి మీరు పోరాడేది మనుషులతోనా, దేవుడితోనా? జాగ్రత్తగా చూసుకోండి. క్రైస్తవుడు మీదకి నువ్వు విసిరే బాణం, జీవో అనే అస్త్రం, అది దేవుడికి వెళ్తుందేమో చూసుకోరా. అధికారి ఏం చెబుతున్నా ఈరోజు నేను, మా మీద ఎగ్గిపెట్టావా జీవోని, లేదా దేవుడి మీదకి ఎగ్గిపెట్టావా? బిడా, నీకు భారతదేశంలో నౌకలుండవు, యాక్సిడెంట్ భయంకరంగా చచ్చిపోతాం అంతే. మేం కాదు టార్గెట్ అయింది అక్కడ, దేవుడు. క్రైస్తవులంటే దేవుని పిల్లలు, సాక్షాత్తు దేవుణ్ణి టార్గెట్ చేసావు నువ్వు. కాబట్టి చెబుతున్నాడు, నువ్వు టార్గెట్ చేసింది దేవుణ్ణా, దేవుని పిల్లలనా? జీవో ఇచ్చే ముందు ఆలోచించుకో.
బీసీసీ సర్టిఫికెట్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఒక పక్క స్వార్థమా, లేకపోతే మరొక పక్క ఆలోచించుకో. ఇన్ని ఆలోచించుకొని మాత్రమే నువ్వు దాన్ని జీవో బహిర్గతం చేయాలి తప్ప ఎక్కడ తేడా వచ్చినా నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్దని దేవుడు వాళ్ళకి వాక్యాన్ని పంపించాడు. ఇది మనం చెబుతామా? టీవీలో మాట్లాడతారు, స్టేజీల మీద మాట్లాడతారు, గొప్ప గొప్ప గ్రౌండ్లో మాట్లాడతారు. ఏ అధికారినైనా ఆలోచింపజేసే ప్రసంగము ఇప్పటి వరకు ఏ కాపురైనా చేస్తాడా? అంత దమ్ముందా? అధికారులకు దండలేసి వితౌట్ సుగొత్త సంకల్ నాకే కాపురున్నంత కాలం వాక్యం మనకు అర్థమవుతాం. ఒకడేమో బాగోడేసి ఎడుతుంటాడు జనాల్లో పాటి. ఎందుకు ఎడుతూ బెల్లం కొండోడు ఎందుకు ఎడుతుండీడు? ఈడేమో అధికారులు కూర్చుంటారు, ఈడేమో ఏడుతుంటాడు. ఆడమ్మలాగా ఏడటం ఏందిరా? అధికారికి పడాలంతే. పౌలు గారు జైల్లో ఉన్నారు, చూడటానికి వచ్చాడు అంతే. కథం 2 మాటలతో భయవేసినానికి నాయన ఇంకొక పావుగంటసేపు ఏడు ఉంటే నువ్వు నన్ను ఖచ్చితంగా క్రైస్తవుని చేస్తావు, తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టని వెళ్ళిపోయాడు. మనమైతే వెళ్ళగానే పర్మిషన్ ఇచ్చి 10 మంది పోలీసులు ఇచ్చి నాకింత వెనకాల నుంచి చికెన్ పంపించి నాకింత సపోర్ట్ చేసి సారు చాలా గొప్పవారు. మరి బైబిల్ 4 తురకలు ఇచ్చి 2 రూపాయలు జేబులోకి ఇచ్చి ఈ స్టేజీ ఇస్తే వాడేమనుకుంటాడంటే నేను చేసిన పాపాలు ఈ సమతాన్ని కొద్దిగా పోతాయని వాడు ఒక నమ్మకంతో భయంతో వచ్చాడు. వాడికి అది నేర్పడు. అడగగానే పర్మిషన్ ఇచ్చిండు, పోలీసులను పంపిండు, చికెన్ పెట్టిండు 100 కిలోలు. నిజంగా ఎమ్మెల్యే గారంటే మరి మామూలు దేవుడు అని చెబుతాడు. మరి ఏం దేవుడు అయితే మరి దేవుడు మాటలు కావాలి, ఏం మాటలు కావాలి? కానీ ఒరే పిచ్చ పాస్టరు, నీ అబ్బా నువ్వు చెప్తే బాగుంటుంది అనిపించింది ఒకసారి నాకు. అది నిజమండి. ఒక ప్రాంతం ఉంది, పేరు చెప్పను కానీ 34 మంది కాపర్లో, ఈ 34 మంది కాపర్లో పొద్దున్న 4 గంటలకే రాజకీయ నాయకుల ముందు ఉంటారు. బండ్లు ఆపుకొని కూర్చొని ఫోన్కి వెళ్ళుకుంటా మళ్ళీ పాటలు రికార్డ్ ఉంటుంది, స్తోత్రం చెల్లించి ఉంటుంది. వీడేమో ఇక్కడ సంకలనకు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు లేచి 9కి ఎత్తాడు, లేచి ఇన్ని పిలిచి ఏంటంటే అయ్యా మరి రేపు పొద్దుపూట చర్చిలో మరి బువ్వ కార్యక్రమం ఉందా అంటే ఎత్తావా. ఆ ఇసిరేసే ఎంగిలి మెతుకులు ఏరకొచ్చుకొని సంఘానికి పెడుతున్నామంటే నువ్వు నిజంగా అవలాగాడివే కదరా. ఒక రాజకీయ నాయకుడు సొమ్ము సంఘానికి బువ్వగా పోవటం ఏందిరా బాడక అని అనిపించింది ఒకసారి, బాగోదు అనిపిస్తుంది ఒకసారి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తాం చెప్పండి. మనం వీడికి భయం కలగదు, సంఘానికి వాక్యం రాదు, అందరం కలిసి చేతులు ఉత్తుకోవాలి. ఎందుకు ఇంత పునరుద్ధానం జరిగింది? ఈ పునరుద్ధానాన్ని ఆపేంత ప్రయత్నం ఆనాడు నుంచి గొప్పగా జరుగుతున్నా, ఆనాడు కొందరు తీసుకున్నటువంటి ఆలోచనే ఈ రోజున మనం కూడా దేవుళ్ళకి రావడానికి నిలబడటానికి సాక్ష్యాలయ్యాయి వాళ్ళు అని. ఎందుకు మనం దాన్ని కన్నవాటిని ఎన్నవాటిని తీసుకున్నంత జాగ్రత్తగా తీసుకొని జనాలకు చెప్పమను? ఎందుకు చెప్పమండి? ఎవడు చూసినా యూట్యూబ్ ఛానల్ ఉంది, టీవీలో మాట్లాడతారు, అయినా ఈ విషయాలు ఎందుకు చెప్పరండి? కాబట్టి క్రీస్తు పునరుద్ధానం అంటే అలా తప్పది కాదండి. దాని వెనకాల ప్రాణత్యాగాలు, చరిత్ర కనీవిని ఎరగని రక్తపాతాలు, ఎవరికి వారుగా విప్లవాన్ని రగిలించుకొని ఈ రోజు 2026 ఏప్రిల్ 5 ఈ రోజు వరకు కూడా గొప్పగా నిలబడగలిగిందంటే వారు చేసినటువంటి మగ ఆలోచన తప్ప ఈ రోజున అలాంటి మగాడు ఎవ్వడు లేడు. పునరుద్ధానం అనగానే ఈడేస్తూ వచ్చినట్టుగా మాట్లాడుకుంటాడు, సొల్లు. గుడ్ ఫ్రైడే అంటే వాడి ఇష్టం, సొల్లు. సంఘం కూడా అంతే చచ్చిందిలేండి. కాబట్టి చరిత్రకారులు ఎంత క్షుద్ర కుట్ర చేసినా క్రీస్తు పునరుద్ధానాన్ని ఆపలేదు. అది ఈరోజు నా కాడికి వచ్చిందంటే నా బ్రతుకు కాలంలో నేనేం చెయ్యాలి? అది నేనేం చేయాలి? ఒకటే, నిజం చెప్పాలి. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము, అంతే. నిజం చెబితే ఎట్టా? మరి నేను మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగా కూర్చుంది దేవుడు, నాకు సంఘం కనపడదు, దేవుడే కనపడతాడు.
దేవుడి మాటను చెబుతున్నప్పుడు నా మాట స్పష్టంగా వస్తుందా రాదా అని ఆయన చూస్తాడు. భావాన్ని వక్రీకరిస్తున్నాడా, నిజాన్ని నిర్భయంగా దంచేస్తున్నాడా అని ఆయన ఇస్తాడు సర్టిఫికేట్. అయ్యగారు ఏంటి అవలగాడు అన్నాడు, అవును అవలగాడు అంటారు. నువ్వు పందిని ఏమంటావు ఏంది? పందిని ఏమంటావు అండి? దానికి ఆయన కొత్త పేరు ఉంది, బంగారం. బంగారం పెట్టు. పందులు పోతుంటే బంగారం అనండి, మనల్ని ఖచ్చితంగా పిచ్చోళ్ళు అంటారు. నిజమే, పిచ్చోళ్ళు అంటారు మనల్ని. పందిని పుడుతుంది బంగారం అంటే నింజుడు, అరే ఎర్రగడ్డ దగ్గరేరా ఇంచేసిపోతా అన్నట్టు అంటారు. పందిని పందే మనం అనాలి, బ్రదర్ ఏం బ్రదర్ ఈ పంది ఏం తింటుందా మనకి తిట్టంగా అని మాట్లాడితే ఓకే. బంగారం ఏంటి బ్రదర్ గట్టిగా ఉంది, బంగారం ఏంటి, బంగారం ఎందుకు అవుతుంది? పందిని పందే, కుక్కడు కుక్కే, అవలగాడే అంతే. ఇది తప్పు కానప్పుడు అది ఎలా తప్పు అవుతుంది? నా దృష్టిలో అలా కనబడ్డాడు కాబట్టి అవలగాడని అన్నాను. నా ఎదురుగా ఉంది దేవుడు, ఆయన మాట నా ముందు ఉంది, దాని భావాన్ని చెబుతున్నాను. ఒకరిని మెప్పించడం కొరకు, ఒకరిని ఒప్పించడం కొరకు, ఒకరికి తలొగ్గు వాక్యాలు చెప్పను. అలా చెప్పుంటే ఈ రోజున నా శాలరీ ఇంచుమించుగా మామూలు ఉండేది కాదు. తెలుగు బాప్టిస్ట్ బెంగళూరు సంఘములో ఈ రోజున నా శాలరీ 5 లక్షలు ఉండేది. అద్భుతమైన ఇల్లు ఉండేది, కారు ఉండేది. నా ప్రసంగాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి, యావత్ లోకానికి వెళ్ళిపోయి ఆడు బాగా దండుకునేవాడు. అప్పుడే నాకు గాలి వేసాడు, ఒక్క తన్నుదన్నేవాడిని. మొన్న కలిసాడు వాటర్లో, నేనేం మాట్లాడాలి చూసిన వాడికి వెళ్ళంతే. మొత్తం లొట్టంతా జారిపోయి లూజ్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు. మొత్తం ఊగుతుంది ఆడపెడతాడు. ఎందుకురా బాబు బతుకునుకున్నాను నేను. అది బాడీ ఎట్టుండాలండి, స్టిఫ్ ఉండాలి. మొత్తం ఇట్టు వస్తున్నట్టు. పాస్టర్ గారు బాగున్నారు అన్న నేను. మనదంతా రివర్స్లో ఉంటుంది కదా, ఛాయ్ తాగుతానే ఉంటాం మేము, ఛాయలు తాగమని ప్రియమైన దేవుని పిల్లలు. వాటి బతుకు అట్టే ఉంది ఇంకా. కాబట్టి ఇలాంటి వ్యవహారం ఉన్నంతకాలం నిజాలు బయటికి రావు. ఆదివారం సంఘానికి వెళ్ళాలన్నా, దేవుడి మాటలకు వెళ్ళాలన్నా, ఏదైనా ఒకటి కొత్తది దొరికిద్దేమో అని వెళ్ళాలి తప్ప ఏదో వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళకూడదు. అది కాబట్టి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. కాబట్టి చరిత్రలో ఎంతమంది విషాన్ని క్రైస్తవుల మీద, ప్రపంచం మీద కుమ్మరించిన క్రైస్తవుల మీద బొచ్చు వెంట్రుకు కూడా వల్ల ఈ ఉడతగులు గుడిదే. క్యాలెండర్ను మార్చడం అంటే క్రీస్తుని జనాల్లో లేకుండా చేయటమే. సిస్టమ్ పనిచేస్తే చూడమని ఇదంతా ఎందుకంటే మనకి ఎన్ని వద్దు. నువ్వు క్యాలెండర్ మార్చే మగాడివైతే సిస్టమ్ పనిచేస్తే అడుగు. ఇచ్చిన బట్ట సముద్రపు అడుగు భాగా నుంచి వచ్చిందిరా. కేబుల్ యాడ్ నుంచి వచ్చిందండి. చదువు లేదు ఎదవకి, యాడ్ నుంచి వచ్చిందండి. ఒక్క కేబుల్ కట్ అయినా ప్రపంచం చీకటి అయిపోద్ది అంతే. తెలుసా మీకు? మొత్తం అయిపోద్ది అంతే, ఏం తెలియదు ఇంకా. అక్కడ ఉంది దేవుడు కలిగించిన సముద్ర గర్భములో నీ ప్రాణం ఉంది. నువ్వు మారుస్తావు ఆ క్యాలెండర్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తూతూ వ్యవహారమే. కాబట్టి దేంతో పనిలే. క్రైస్తవుడు క్రీస్తు ఎదురొమ్మును ఆనుకునే ఉండాలి, ఒక లాజరు అబ్రహాం లాగా. అంతే. నేనైతే అలాగే ఉంటా. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నేను అసలు ఎవరిని లెక్కే చెయ్యా, ఎవడి మాట వినను. నాకు దేవుడు చెప్పిన జ్ఞానం కంటే ఎదుటివాడు చెప్పే మాట గొప్పదైతేనే వింటాను. అది ఎవడు చెప్పలేడు. కాబట్టి పునరుద్ధానం అనేది నాటి వర్డ్. ఇది ప్రపంచ చరిత్రను తిరగేసుకొని రాగల సత్తా ఉన్నటువంటిది. ఇంకా మీకు చెప్పింది చాలా తక్కువ. మళ్ళా వచ్చే సంవత్సరం పునరుద్ధానం చెప్పాలి. ఈ లోపల మంచిగా మనం వెళ్తున్నటువంటి మార్గంలో మంచిగా హార్డ్ వర్క్ బాగా చేసి దాన్ని బాగా హైప్ తీసుకొచ్చి సాధ్యమంత ఫాస్ట్గా ఒక మంచి శృంగార దేవాలయం కట్టేద్దాం. అది అప్పుడు ఇంకా బాగుంటుంది. అది చుట్టూ తెరలో సౌండ్ ప్రూఫ్ బోలెడు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు దాకా ఇలా వినండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఒకటే చెప్పాడు అధికారి, ఇది
మీరు చేసినటువంటి ఈ పని గమనియాలి. అధికారులు చెబుతున్నాడు వాళ్ళకి, ఒరే నాయనలారా, మీరు చేసే ఈ పని దేవుడితో పెట్టుకుంటున్నారేమో చూసుకోండి. ఒకవేళ దీని వెనకాల నిజంగా దేవుడే ఉంటే మాత్రం మీరు మటాస్. అలా దేశాలు మొత్తం విచ్ఛిన్నమైపోయాయి. దేవుడితో పెట్టుకున్న దేశాలు మొత్తం పోయాయి. దేవుడితో పెట్టిన దేశం మొత్తమే. అందుకనే క్రీస్తుని, దేవుడి మాటను వెన్నంటి ఉండి నడుస్తున్నటువంటి వ్యక్తి మీదకి ఏది రాలేదు. అందుకనే హతసాక్షుల రక్తమే సంఘానికి విప్లవం. ఈ రోజున నాలో నీలో ఇలాంటి ఆలోచన ఉన్నదంటే వాళ్ళు చిందించిన రక్తమే. ఇది ప్రపంచానికి స్ప్రెడ్ అవ్వాలి అనుకున్నారు. ఆల్రెడీ లోకం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఆ నిజం వెనకాల దాగి ఉన్న కొన్ని కారణాలని మనకున్న టైంలో సబ్జెక్ట్ రూపంలో చెబితే చాలు. అంతే. క్రీస్తు తిరిగి లేచాడు. హల్లెలూయా. నా కోసం, నీ కోసం, మనందరి కోసం. ఈ మూతింది గిట్టిపోద్దో అర్థం కాదు. వీడెందుకు అలమొకలాగా ఎడుతూ నాకు అర్థం కాదు. వీడెందుకు అవలలాగా మాట్లాడుతూ నాకు అర్థం కాదు. వీడెందుకు మరి ఆ పాష్ అనే పదములో లాంగ్వేజ్ని కూలి చేస్తాడు నాకు అర్థం కాదు. ఓ పద్ధతిగా చెప్పురా, వినటం బాగుంటుంది. కాబట్టి క్యాలెండర్ని మార్చలేరు, క్రైస్తవ్యాన్ని అంచలేరు. పునరుద్ధానాన్ని ఎవడో కూడా మనసులో నుంచి తొలగింప చేయలేడు. దొంగతనం జరగవచ్చు, అన్నీ దోచుకొని పోవచ్చు, కానీ నాలో ఉన్నటువంటి చదువు ఉందే, ఆ గనిని ఎవడైనా ఎత్తుకొని పోగలడా? పోలేడు. అది నేను నాతోనే పోవాలి. అంతే. అంతవరకు నాకున్నది పంచాలి. అంతే. చదువు అనే ధనాన్ని ఎవ్వడూ తీసుకెళ్ళలేడు. అందుకే అందరికీ చదువు కావాలి, చదువుకోండి అంటే అర్థం ఏంటంటే, చదువు వలన సంస్కారం వస్తుంది. ఆ చదువుని బైబిల్లో పెట్టడం వలన ప్రపంచానికి సంస్కారం నేర్పేవాడిగా ఉంటావు. అక్షరం చదవడం రావాలి, దాని భావం ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచంలో జరిగింది చూపిస్తూ మాట్లాడాలి. ప్రపంచంలో జరిగింది, దాని వెనకాల వాక్యం దాగి ఉంది, దైవ ప్రణాళిక, ఇది చెప్పాలి. మళ్ళీ ఇలా చెప్పను అని చెప్పేసి ముగిస్తాను, ఇలా చెప్పని చెప్పేసి మనోళ్ళు వచ్చేస్తుంది. ఇంకా దేవుడు ఇంకా రెండో రకం వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధాలు జరుగుతుంది, దేశం మొత్తం గుద్దేసుకుంటున్నాయి, మొత్తం రేట్లు పెరిగిపోతుంది. మరి ఇప్పుడు పెరగటం ఏంట్రా? ప్రారంభ కాలం నుంచి యుద్ధాలు ఉన్నాయిరా బాబు. అప్పుడు బైబిల్ ఉందిరా బాబు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ అప్పుడు సంబంధించిందా, ఇప్పుడు సంబంధించిందా? అప్పుడు వాడుండ కాబట్టి వాడు దానికి సంబంధించింది చెబుతాడు వాక్యం. ఇప్పుడు నువ్వు చచ్చావు కాబట్టి ఇది నీకు సంబంధించిందని చెబుతావు. అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయిరా? మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఏమాత్రం బుర్ర లేకుండా ఎలా చదువుతావు నాకు అర్థమే సాగదు. ప్రతి పాశ్చింతేనండి. ఇదిగో వాక్యం చూడే చదువుతావు, అదిగో జరుగుతుంది, హాస్పిటల్ జరుగుతుంది, అదిగో జరిగిపోతుంది, అబ్బా హార్ట్ అటాక్ తుప్పును పోతుంటాం మనం. ఆలోచించాలి కదా, చెప్పాడు కదా. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వస్తుందో అది నువ్వు చెప్పాలి. ఈ రెఫరెన్స్ రాస్తున్నప్పుడు ఆనాటి పరిస్థితి ఏంటో చెప్పాలి. ఈనాడు జరిగిద్దని ఇలాగని ఎందుకు చెప్తాడు దేవుడు? అంటే దేవుడికి ఏమైనా ఆనందమా? యుద్ధాలకు ఒకటే కారణం, టోటల్గా ఒకటే, స్పష్టంగా ఉంది బైబిల్లో. ఈ రెఫరెన్స్ తీయటం అది వచ్చేస్తుంది. అదిగో యుద్ధం జరిగిపోతుంది, అదిగో దేశం మొత్తం ఏకమైపోతున్నాయి, ఇక దేశం మొత్తం గుద్దేసుకుంటున్నాయి, ఇంకా ప్రపంచం వచ్చేద్ది, ప్రభా రెండవ రాకడ వచ్చేస్తుంది ప్రభా అంటుంటే. రెండవ రాకడ రావాలంటే సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటింపబడాలి. అటు తర్వాతే పాకిస్తాన్లో బైబిల్ ఉందా? పాకిస్తాన్ మొత్తం బైబిల్ తెలుసా? ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజిస్తాన్, స్థాన్ మొత్తం 7 ఉన్నాయి స్థాన్లు. ఉందా? దక్షిణాఫ్రికా అడవుల్లో ఉన్న తెగలకి బైబిల్ వెళ్తుందా? ఇప్పుడే కదా అడిగేసింది. యావత్ ప్రపంచంలో ఇంకా కుంచు, చండ్రు, కోయ, ఎన్ని రకాల గోండ్రు, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి. ఈ జాతులు బైబిల్ వెళ్ళిందా? లిపి లేని లంబాడి భాషకి బైబిల్ వెళ్ళిందా? భారతదేశంలో అధికారికంగా 13 భాషలు ఉన్నాయి కదా, మరి మిగతా 40 భాషల సంగతి ఏంటి? వెళ్ళిందా బైబిల్? ఏడు విషయం వచ్చి ఎత్తన వచ్చేదన్నారు కొడుకు. చదివేది, సంస్కారం ఏది? ఏది పెడితే వాగేటివేది. సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం రావాలి. అటు తర్వాత రావాలి అంతం.
ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒరే పిచ్చనా బట్ట, మళ్ళీ చెప్పాలి నీకు మాట. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉందంటే అది వజ్రం. అందుకే నిన్ను అన్నారు తిపిడిగాడని, అది అందరూ చెప్తారు. అది కాదు, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది క్రూడ్ ఆయిల్. ఒక క్రూడ్ ఆయిల్ నుంచి 400 మిల్లీగ్రాములు పెట్రోల్ వస్తుంది, 300 మిల్లీగ్రాములు డీజిల్ వస్తుంది, 100 మిల్లీగ్రాములు ఏమో కిరోసిన్ వస్తుంది, మిగతాదేమో కంకర్ల మధ్య అతకపోయే మనం అనుకుంటాం డాంబర్ తారని అది వస్తుంది. 1 లీటర్లో ఎంత వస్తుంది? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్కి సమానం. క్రూడైల్ గల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మీదకి బలవంతమైన దేశం కన్నేసి ఆక్రమించుకోవాలి, అది నాకు కావాలని ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టిద్ది. ఖర్చు పెట్టిన లక్షల కోట్లు 1 నెలలో సంపాదించింది. ఎందుకంటే క్రూడైల్ ఉంది కాబట్టి, అది బానిస అయింది కాబట్టి. అందుకనే కదరా యుద్ధాలు జరిగేది. లేదా మాట బైబిల్లో బుర్ర తక్కువ భూవెక్కు సన్నసులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము చదువు. ఉందా లేదా? ఏమొచ్చినా అయ్యగారి గడికి గడ్డారేసుకుని కత్తుకు రాదు ఎదవకి. చదువు ఏమన్నా బైబిల్లో? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ఒరే సోంబేరు, అది దాంది కాదురా. అసలు యుద్ధం అనేది ఎందుకు వస్తుంది? 1 ముక్కలో చెప్పాడు దేవుడు. యుద్ధం అనేది ఎందుకు వస్తుంది? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ శరీరములో పోరాడు భోగేచ్ఛల నుండి కదా. సాల్దా? శరీరములో పోరాడు భోగేచ్ఛల నుండి కదా. అది నాకు కావాలి, అది నాకు కావాలి, నా దగ్గర బలం ఉంది, నేను వెళ్ళి వాడి మీద పడితే వాడు 1 నెలకైనా తలంచుతాడు, నాకు బానిస అవుతాడు, పేపర్ రాసేసుకుంటా, నువ్వు జీవితాంతం నాకు బానిసవని నీకు వాటా ఇస్తా కొద్దిగా. అదే కదా. మీ శరీరంలో పోరాడు భోగేచ్చు నుండి కదా మీరు ఆశించుదురు. కానీ ఫ్యూరల్ వర్డ్ కొన్ని దేశాల మీద పడి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఆశించుదురు కానీ మీకు దొరకటలేదు. అది కాదా? అసలు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయా అంటే, శరీరంలో పోరాడే భోగేచ్ఛలు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, ఆ దేశానికి కావాలి. బలవంతమైన దేశం బలహీనమైన దేశం మీద పడి దోసుకొని దీన్ని ఫినాన్షియల్గా గొప్పగా లేపి ప్రపంచంలో నెంబర్ 1 దేశం నాదే అని చెప్పడం కొరకు, ఒక ఆహాన్ని ప్రదర్శించడం కొరకు యుద్ధాలు జరుగుతుంటే ఫాస్టర్ గారు వచ్చేసి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అంతే. కోతి ఊరు సరిపోతారు ఆదివారం పట్టుడి. చదువుకోండి రే, చదువుకోండి, బైబిల్ చదవంటారు. ఎదవలారా, ఎదవలు సంఘంలో ఏమనుకుంటారు? ప్రభువా అప్పుడే ఏంటయ్యా నా మనవడు పెళ్ళి అవ్వాలి, ఆపే 2వ రాకడే. ఈ ప్రార్థన కూడా చేస్తారండి. బాబా బిడ్డ నిండు గర్భిణితో ఉంది ప్రభా, డెలివరీ అయినాక వచ్చి ప్రభా 2వ రాకడ. అవునా? ఇది కూడా నిలుపుతారా ప్రార్థన? సన్నాసులు బోధకులైతే ఇలాంటి ప్రార్థనలే వస్తుంటాయి లోకంలోకి. అది కాబట్టి పునరుద్ధానం అంటే మామూలు విషయం కాదండి. దీని వెనకాల మళ్ళీ చెప్తున్నా, రక్తపాతాలు, హింసలు, ఘోరాలు, నేరాలు, తెగింపులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాం. ఇది చెప్పండిరా అంటే మొలపాటలే. ఇంకా ఎప్పుడు చూడు మొలపాట. పునాది బాగుండాలి, చెప్పే కాపర్ స్ట్రైక్లో ఉండాలి. అది లేకపోతే దేవుడి జ్ఞానం కాదు కదా, వాడికి బైబిల్ చదివే ఆలోచన కూడా ఇవ్వడం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పునరుద్ధానం అంటే మామూలు విషయం. అందుకనే చారిత్రక ఆధారాలతో క్రీస్తు పునరుద్ధాన వివరణ అనే అంశాన్ని మనం మాట్లాడాం. చాలా చిన్నదే, ఇంకా దీని వెనకాల ఎన్నున్నాయో వచ్చే సంవత్సరమే వినాలి. ప్రార్థించుకుందాం.